అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పార్లమెంటు ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంటుకు నల్ల దుస్తుల్లో విపక్ష నేతలు వెళ్లారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించామన్నారు. కేంద్రం అణిచివేత ధోరణితో ప్రవర్తిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేంద్రం ముందు తాము ఉంచిన 5 డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేశారు. नहीं चलेगी, नहीं चलेगी। बच्चों को न्याय दो, न्याय दो, न्याय दो। और युवाओं को न्याय दो।
నిన్న రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా ఒక పక్క రేవంత్ రెడ్డి కొడంగల్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోక్ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, థ్యాంక్ యూ శంకరి. ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ కు వెళ్లాలని కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆయనతో పాటు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడికి రానున్నారు. ఇందిరాభవన్ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ కి వెళ్ళనున్నారు. ఇక నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, దాంతోపాటుగా అటు నీట్కి సంబంధించినటువంటి పరీక్షా వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నీట్ ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేయాలి, నీట్ వ్యవహారంలో లీకేజ్లకు కారణమైనటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు విద్యార్థులపై లాఠీ చార్జ్ ఎవరైతే చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక హక్కులో భాగంగా విద్యార్థులు తమ నిరసన తెలియజేస్తే వాళ్ళపైన దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇటు రాహుల్ గాంధీ పైన, ప్రియాంక గాంధీ పైన, మల్లికార్జున ఖర్గే పైన పాశవికంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరికి చేరుకొని ఉన్నారు. ఇక్కడ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లనున్నారు, తమ నిరసన తెలియజేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సమూలమైన మార్పులు రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు అంత మాట్లాడుతున్నారు. సార్, ఏంటి కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అనేక చోట్ల ధర్నా చేస్తా ఉంది, ఏం డిమాండ్ చేస్తున్నారు? భారతదేశంలో ఏ యువకులైతే మన యువశక్తి అని మనం చెప్పుకుంటామో గర్వంగా, ప్రపంచ దేశాల కంటే మన దేశంలో ఉన్న యువశక్తి గొప్పదని రూపకు పోయి ప్రపంచంలో దేశంలో ఉన్నట్టు యువశక్తి గొప్పది కాబట్టి ఆ యువశక్తి మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారి యొక్క దృష్టిని కేంద్రీకరించాలని పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి రాహుల్ గాంధీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయమని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. కానీ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో జవాబు చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళి ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ గా ఒక వినత పత్రం ఇచ్చి చెప్పాలనుకుంటే అక్కడ పోలీసు వ్యవహరించిన తీరు కానీ, నడి రోడ్డు మీద లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ని దౌర్జన్యంగా లాక్కపోవడం కానీ, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం కానీ, పార్లమెంట్ మెంబర్లు అరెస్ట్ చేయడం కానీ తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. దీనికి వ్యతిరేకంగా తప్పకుండా ఏ యువశక్తి అయితే ఈ దేశానికి వెన్నుముక్క అని మనం చెప్పుకుంటున్నామో ఆ యువకుల మీద జరిగినటువంటి దౌర్జన్యానికి వ్యతిరేకంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మోడీ గారు పార్లమెంట్ లో ఉండుంటే పార్లమెంట్ లోనే జవాబు అడిగేవాళ్ళు. పార్లమెంట్ నుంచి మోడీ గారు తప్పించుకొని పోయారు కాబట్టి మోడీ గారు దృష్టిని కేంద్రీకరించాలి కదా, అందుకనే పార్లమెంట్ కాకుండా ఆయన ఇంటికి పోయారు. ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ గా ఆయనకు పోయే అధికారం ఉంది. ప్రధానమంత్రి గారు లోపల పిలుచుకునేది ఉండే ఆయన. సంతోషమే, అరెస్ట్ చేయడము, పోలీసు దౌర్జన్యము, అదేవిధంగా అన్ని ఏదైతే ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఏజెన్సీలన్నీ వాడుకోవడం వీళ్ళకి అలవాటు అయింది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో అది ఏజెన్సీలు ఎన్ని వాడుకున్నా, ఎంత పోలీసుని వాడుకున్నా రాహుల్ గాంధీ గారు వెనక తగ్గే నాయకుడు కాదు. ఈ దేశంలో యువకుల మీద జరిగిన దౌర్జన్యానికి కాంగ్రెస్ పార్టీ గలం ఇప్పుతూనే ఉంది. గాంధీ భవన్ ముందు బీజేపీ వాళ్ళు చేయడం అనేది ఆశాస్పదం. ఎందుకంటే గాంధీని చంపిన వాళ్ళు ఎక్కడైనా పోతారు. గాంధీని చంపినోడు గాంధీ భవన్ కొనికే గొప్పతనం వాళ్ళకి. గాంధీని చంపినోడు గాంధీ భవన్కి పోతే అది పెద్ద ప్రజలేం హర్షించరు. గాంధీని చంపినప్పుడే మీ క్రెడిబిలిటీ పోయింది.